బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. మావోయిస్టు సుశీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే విజయవాడలో మావోయిస్టులు ఏంటి, అసలు అక్కడ ఒక లేడీ మావోయిస్ట్ ఉండడం ఏంటి, అక్కడ ఒక షెల్టర్ జోన్ ఉండడం ఏంటి అని కూడా అందరూ ఆందోళనగా చూస్తూ ఉన్నారు. మొత్తంగా బెజవాడలో కానూరులో మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక బిల్డింగ్ ను వాళ్ళు ఏర్పాటు చేసుకుని అక్కడ తలదాచుకుంటున్నట్టు కూడా పటమట పోలీసులు గుర్తించడం జరిగింది. సో కానూరులో మావోయిస్టుల షెల్టర్ జోన్ ను పోలీసులు మోహరించారు. ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పోలీసు బలగాలు చుట్టుముట్టడం జరిగింది. పోలీసుల అదుపులో ప్రజెంట్ ఆ లేడీ మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుశీల అనే మహిళా మావోయిస్ట్ ను అరెస్ట్ చేయడం జరిగింది. కానూరులో పటమట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మావోయిస్టు సుశీలను ప్రజెంట్ పటమట పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా విజయవాడ ప్రాంతంలో చుట్టుపక్కల కావచ్చు ఎక్కడ కూడా ఎప్పుడు మావోయిస్ట్ అనే పేరు వినపడిన మాటే లేదు. అయితే తాజాగా ప్రశాంతంగా ఉండే విజయవాడలో మావోయిస్టుల పేరు వినపడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మావోయిస్టుల కలకలం అక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంది. అయితే మావోయిస్టులు షెల్టర్ జోన్ ను ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ సమీపంలో ఉన్న కానూరులో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అయితే కానూరులో ఉన్న ఓ బిల్డింగ్ ను పోలీసులు మోహరించి అక్కడ ఉన్న లేడీ మావోయిస్ట్ సుశీలను అయితే అరెస్ట్ చేసి ప్రజెంట్ ఆమెను విచారిస్తున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, విజయవాడలో ఎప్పుడు కూడా మావోయిస్ట్ అనే మాటే లేదు. ఇప్పుడు తాజాగా అక్కడ ఒక షెల్టర్ జోన్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అసలు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, ఏంటి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, ప్రజెంట్ ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ప్రస్తుతం పడమర పోలీస్ స్టేషన్ లో సుశీలను అయితే విచారిస్తున్నారు. సుశీల కానూరులో ఒక ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు, పన్నూరు పోలీసులు, అదేవిధంగా పడమర పోలీసులు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటిని చుట్టుముట్టారు. భారీగా మోహరించి ఆమెని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతమంది మీరు చెప్పినట్టు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్ట్ కదలికలు కానీ మావోయిస్టులు అనే అంశం కూడా ఇప్పుడు వినపడదు. కానీ ఇప్పుడు ఒకసారిగా మావోయిస్టు సుశీలని అదుపులో తీసుకున్న సమాచారం ఒకసారిగా విజయవాడ ఉనికిపోయిందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ మారేడుమిల్లిలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరగడం, మావోయిస్టు సంబంధించిన అగ్రనేత ఎడ్మా మృతి చెందడం, అక్కడ భార్య కూడా మృతి చెందడం, ఈ ఘటన జరుగుతున్న సందర్భంలోనే అక్కడ ఆపరేషన్ కూమింగ్ కూడా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ విజయవాడలో మావోయిస్టు సుశీల ఇక్కడ ఉన్నారని తెలుసుకోవడం పోలీసులు వెంటనే ఆమె అదుపులో తీసుకుని ప్రస్తుతం బడమట పోలీస్ స్టేషన్ ఉంచారు. విచారణ కూడా కొనసాగుతుంది. అసలు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఇక్కడ ఎప్పుడు వచ్చారు, ఇక్కడ కూడా మావోయిస్ట్ కదలికలు ఉన్నాయా, ఎందుకు ఏదైనా రెక్కి నిర్వహిస్తున్నారా అనే కోణంలో ప్రస్తుతం పడమర పోలీసులు సుశీలను విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఎప్పటికప్పుడు పోలీసులు గమనిస్తున్నారు. కానీ ఈ సుశీల కానూరులో ఎన్ని రోజుల నుంచి ఉంటుందనే సమాచారాన్ని కూడా పోలీసులు ఇప్పుడు సేకరిస్తున్నటువంటి తెలుస్తుంది. సుశీలతో ఇంకా ఏదైనా మావోయిస్ట్ పార్టీలతో కానీ లేకపోతే మావోయిస్ట్ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఈ ఏదైనా కూమింగ్ ఆపరేషన్ కోసం లేదా రెక్కి నిర్వహించడం కోసం విజయవాడలో కానూరులో ఒక ఇల్లును అద్దెకి తీసుకుని ఉంటున్నారా అని ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం సుశీలను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. పడమర పోలీసులు అయితే ప్రస్తుతం సుశీలను విచారిస్తున్నారు. ఇంకా విజయవాడ సమీపంలో కానీ విజయవాడ చుట్టుపక్కల మావోయిస్టు వీళ్ళకి సంబంధించినటువంటి బృంద సభ్యులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సుశీలను అయితే విచారిస్తున్నారు. మరోవైపు అక్కడ మారేడుమిల్లిలో జరుగుతున్న ఆపరేషన్ కూమింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా వివరాలు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ళకి సుశీలకి లింక్ ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా కీలక పరిణామంగానే చూడాల్సిన అవసరం కనబడుతుంది. సుశీల ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారనే అనేక ప్రశ్నలు అయితే ప్రస్తుతం పోలీసులు అడుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. రాజేష్, కానూరులో మాత్రమే ఈ విధంగా ఆ మావోయిస్ట్ ను గుర్తించడం జరిగిందా, లేకపోతే ఇతరత్ర విజయవాడలో మిగిలిన ప్రాంతాల్లో ఏమైనా మావోయిస్ట్ ఆనవాళ్ళు ఏమైనా గుర్తించడం జరిగిందా పోలీసులు? ప్రస్తుతానికైతే సుశీల పోలీసుల అదుపులో ఉంది కాబట్టి విచారణ చేస్తున్నారు. ఇంకా బయటికి సమాచారం అయితే రావట్లేదు. ఖచ్చితంగా సుశీల మాత్రమే వచ్చి ఉండరు. ఇంకా ఆమెతో పాటు కొంతమంది సభ్యులు విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు సాధారణంగా సింగిల్ గా ఉండరు, గ్రూపులుగా ఉంటారు. కాబట్టి ఆమెతో పాటు ఆ బృంద సభ్యులు కూడా విజయవాడ పరిసర ప్రాంతాలు ఎక్కడో ఒక చోట ఉండి రెక్కి నిర్వహిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా విచారిస్తున్నారు. మరి ఆమె ఏం చెప్పింది, ఎలాంటి సంబంధం చెప్పింది, అసలు ఆ సుశీల మావోయిస్టు ఎవరికి చెందిన వారు, ఏ ప్రాంతానికి చెందిన వారు వివరాలను కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించే అవకాశం కూడా కనబడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజేష్.
సో మొత్తంగా చూసుకుంటే విజయవాడలో మావోయిస్టుల కలకలానికి సంబంధించి కూడా పోలీసులు లేడీ మావోయిస్ట్ సుశీలను అయితే అదుపులోకి తీసుకున్నారు. పటమట పోలీసులు ఆమెను ప్రజెంట్ విచారిస్తున్నారు. అయితే మావోయిస్టులు స్వతహాగా కూడా వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా జనజీవన శ్రవంతిలోకి వాళ్ళు రారు. వాళ్ళు ఎప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ గానే జనంలో తిరుగుతుంటారు. కాబట్టి ఒక సుశీల మాత్రమే కాదు, ఇంకా మావోయిస్టులు ఉండి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుశీలను విచారించిన అనంతరం ఇంకా ఎంతమంది మావోయిస్టులు విజయవాడకు వచ్చారు, అసలు వాళ్ళు అక్కడ ఏ ప్లాన్ తో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలుస్తూ ఉన్నారు, ఇంకా ఏమేం చేస్తున్నారు అన్నదానికి సంబంధించి ఎప్పుడు ఆ కానూరులో ఆ బిల్డింగ్ ని తీసుకున్నారు, ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు అన్న వివరాలకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. మరి మావోయిస్టు సుశీల పోలీసుల విచారణకు సహకరిస్తుందా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది అన్నది చూడాలి. అయితే మొత్తంగా విజయవాడలో మావోయిస్టుల కలకలం అనేది సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మావోయిస్టుల కలకలం అనేది విజయవాడలో సంచలనం సృష్టిస్తోంది. ప్రశాంతంగా ఉంటుంది విజయవాడ, ఎప్పుడు కూడా అమ్మవారి దయతోటి ప్రశాంత వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. అయితే తాజాగా మావోయిస్టులు కానూరులో ఉన్నారు అన్న అనుమానంతో పటపట పోలీసులు అయితే కానూరులో బిల్డింగ్ ను చుట్టుముట్టడం జరిగింది. అక్కడ మావోయిస్టు సుశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి మిగతా వారు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్లారు, అసలు వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అసలు ఎందుకు వచ్చారు అన్నదానికి సంబంధించి పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరి సుశీల వీరికి సహకరిస్తుందా లేకపోతే తదుపరి ఏం జరుగుతుంది అన్నది మాత్రం చూడాలి. మొత్తంగా బెజవాడలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. పోలీసుల అదుపులో ప్రజెంట్ లేడీ మావోయిస్ట్ సుశీల ఉన్నారు. అవి ఎందుకు వచ్చింది, ఆమెతో పాటు ఇంకెంతమంది విజయవాడ కానూరుకు వచ్చారు, అసలు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మరి సుశీల పోలీసులకు విచారణకు సహకరించిందా లేదా, మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అయితే సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సుశీలను ప్రజెంట్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆమె పోలీసులకు సహకరిస్తుందా, ఆమెతో పాటు ఇంకెవరినైనా పోలీసులు పట్టుకోవడం జరిగిందా? విజయవాడ నగరంలో మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ పరిసరలో 100 అడుగుల ఆటో నగరంలో ఒక బిల్డింగ్ మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నగరంలో కొంతమంది మావోయిస్టులకు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకునే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే కానూరు సమీపంలో ఒక సుశీల అనే మావోయిస్టులు కూడా పోలీసులు అదుపులో మావోయిస్టులు ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా విభాంత అనే బిల్డింగ్ మొత్తాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంకా బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ కి సంబంధించిన కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, థ్యాంక్ యూ. మొత్తంగా సుశీలను అయితే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఆమెను ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సుశీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమెతో పాటు ఇంకా ఎవరైనా విజయవాడ కానూరుకు వచ్చారా, బిల్డింగ్ అసలు ఎప్పుడు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, వీళ్ళని ఎవరు కలిశారు, సామాన్య ప్రజలతో ఏమైనా మమేకమై ఉన్నారా, ఏంటి వీళ్ళ ప్లాన్ అన్న దానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి పోలీసులకు సుశీల సహకరిస్తుందా లేదా ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి. మొత్తంగా విజయవాడలో మావోయిస్టుల కలకలం మాత్రం సంచలనం సృష్టించిందనే చెప్పాలి.
ఇక మొత్తంగా ఎప్పుడు ప్రశాంతంగా నిమ్మలంగా అమ్మవారి దయతో చల్లగా ఉండే విజయవాడలో మావోయిస్టు కలకలం అనేది సంచలనం సృష్టిస్తుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో మావోయిస్టులు విజయవాడ కానూరులో ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు ఉండడం పోలీసులు గుర్తించి ఆ బిల్డింగ్ను పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. పటమట పోలీసులు అక్కడ ఒక లేడీ మావోయిస్టు సుశీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆమె కానూరుకి రావడం జరిగింది, ఆమె ఒక్కటే వచ్చిందా, ఇంకా ఆమెతో పాటు పలువురు వచ్చారు? ఎందుకంటే సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ గా జనజీవన స్రవంతిలోకి వాళ్ళు రావడానికి సాహసించరు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సుశీలతో పాటు ఇంకా ఎవరున్నారు, ఆమె వెనక ఎవరున్నారు, ఆమె ముందు ఎవరున్నారు, ఆమెతో పాటు ఎంతమంది వచ్చారు, లేకపోతే సుశీల ఒక్కటే వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఎవరిని కలవడానికి వచ్చింది, ఈ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఆమెను విచారిస్తున్నారు. అయితే సుశీలగా విచారణకు సహకరిస్తుందా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది, అసలు విజయవాడలో మావోయిస్టులు ఏంటి, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈమె వెనక ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే మాత్రం తెలియాల్సి ఉంది.